ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీ. ఇంకొన్ని బాక్స్ ఆఫీస్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయకపోయినట్టయితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, కొంచెం నాకు కూడా బూస్ట్ వచ్చింది. సో ఇక ఓవరాల్ గా మూవీలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రదీప్ రంగనాథన్ నటించిన తన లేటెస్ట్ మూవీ డ్యూడ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కీర్తిశన్ దర్శకత్వంలో ఈ మూవీని అయితే నిర్మించారు. ఓవరాల్ గా ఈ మూవీ బడ్జెట్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులు అన్ని కలుపుకొని 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే నిర్మించారు. తన లాస్ట్ 2 మూవీస్ కూడా సూపర్ హిట్ అయ్యేతలకి ఈ మూవీకి బడ్జెట్ కి ఎక్కడ వెనకాడకుండా మైత్రి మూవీ మేకర్స్ 60 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి మరీ అయితే తీశారు. సో అంత మొత్తాన్ని ఈ మూవీ రాబడుతుందో లేదో ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం. ఓవరాల్ గా ఈ మూవీ అంటే థియేట్రికల్ బిజినెస్ ఒకసారి అయితే మనమైతే చూసుకుందాం ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి ముఖ్యంగా నైజాంలో 4.5 కోట్లు, సీడెడ్లో 1.5 కోట్లు, ఆంధ్రాలో 4 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుగుతుంది. ఓవరాల్ గా ఈ మూవీ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 11 కోట్ల రూపాయల షేర్ను, 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టాలి ఫ్రెండ్స్. సో ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో ఫ్రెండ్స్. సో ఇక ఈ మూవీ 2 రోజుల వరకు ఫ్రెండ్స్ అంటే 120 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫ్రెండ్స్ తొలి రోజున ఇండియా వైడ్ గా 9.75 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక రెండవ రోజున 10 కోట్ల రూపాయలను రాబట్టి 2 రోజుల వరకు ఈ మూవీ ఇండియాలో 19.75 కోట్ల రూపాయలను రాబట్టింది ఫ్రెండ్స్. ఇక 23 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. ఓన్లీ ఇండియాలో చెప్పాను ఫ్రెండ్స్. ఇక ఓవర్సీస్ కలెక్షన్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఓవర్సీస్ లో ఇప్పటి వరకు ఈ మూవీ 4.39 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది ఫ్రెండ్స్. ఇక అంటే ఓవర్సీస్ లో 1 మిలియన్ ని త్వరలోనే చేరుకోబోతుంది ఈ మూవీ అయితే ఫ్రెండ్స్. ఇక ఓవరాల్ గా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో వచ్చేది ఫ్రెండ్స్ తొలి రోజున 3.25 కోట్లు, రెండవ రోజున 2.75 కోట్లు, ఇలా తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో 6 కోట్ల రూపాయల షేర్ను, తమిళనాడులో 13.75 కోట్ల రూపాయల షేర్ను అయితే వసూలు చేసింది ఫ్రెండ్స్. అంటే ఓన్లీ 2 రోజుల్లో ఫ్రెండ్స్. ఇక 2 రోజుల్లో ఈ మూవీ ఫ్రెండ్స్ ఇండియా వైడ్ గా వచ్చేసరికి ఫ్రెండ్స్ అంటే ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్లు అన్ని కలుపుకొని ఫ్రెండ్స్ అంటే ట్రేడ్ వర్గాల లెక్కల్లో అయితే 31 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. కానీ నిర్మాతల లెక్కల్లో ఫ్రెండ్స్ 45 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ అయితే అధికారికంగా ప్రకటించింది. ఓవరాల్ గా ఈ మూవీ ఫ్రెండ్స్ ఇక 3వ రోజు వచ్చేసరికి సో మౌత్ టాక్ కూడా కొద్దిగా బాగుండడంతో ఆదివారం పర్వాలేదనిపించుకునే విధంగా కలెక్షన్లు అయితే రాబట్టింది. ఇక 3వ రోజు ఫ్రెండ్స్ ఓవరాల్ గా 28% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న ఈ మూవీ ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి ఫ్రెండ్స్ 3 కోట్లు, తమిళంలో 8 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఫ్రెండ్స్ 30 లక్షలు, ఓవర్సీస్ లో 1 కోటి రూపాయలు చొప్పున ఫ్రెండ్స్ ఈ మూవీ 3వ రోజున 12 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. ఓవరాల్ గా ఈ మూవీ 3 రోజులకు గాను ఫ్రెండ్స్ అంటే టోటల్ గా వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో ఫ్రెండ్స్ ఈ మూవీ ట్రేడ్ వర్గాల లెక్కల్లో అయితే ఫ్రెండ్స్ 40 కోట్లకి అయితే చేరువై 40 కోట్ల రూపాయలు అయితే రాబట్టింది. నిర్మాతల లెక్కల్లో అయితే 55 కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది. ఓవరాల్ గా ట్రేడ్ వర్గాల లెక్కల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 78 కోట్ల రూపాయలు అయితే రాబట్టాలి. సో ఓవరాల్ గా అంటే నిర్మాతల లెక్కల్లో కాదు ఫ్రెండ్స్, ట్రేడ్ వర్గాల లెక్కలు అయితే నేనైతే చెప్పాను. సో ట్రేడ్ వర్గాల లెక్కల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అని మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే తెలియజేయండి. సో మరిన్ని బాక్స్ ఆఫీస్ వివరాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.